బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా బల్లికురు సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచున విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా బల్లికురు సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచున విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇంకెంతమందికి గాయాలయ్యాయి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బాపట్ల జిల్లా బల్లికురు మండలంలో ఉదయం పూట ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గ్రానైట్ క్వారీలో జరిగిన ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అంటే బల్లికురు సమీపంలోనే గ్రానైట్ క్వారీలో ఒకసారిగా రాళ్లు ఇరిగిపడడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ఇప్పటికే తెలిపారు. అయితే ప్రమాద సమయానికి క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. అంటే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయ చర్యలు కూడా చేపట్టారు. అయితే గాయపడిన వారి చికిత్స కోసం కూడా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే అంటే క్వారీలో రాళ్ళు ఒకసారిగా విడిపడడంతో ఒకసారి మనుషుల మీద పనిచేసే కార్మికుల మీద పడటంతో వాడి కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని కూడా బయటకు తీసుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది. అయితే 10 మందిని ఇప్పటికే చెత్తగాత్రలను కూడా అంబులెన్స్ లో నర్సాబాద్ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే. అయితే సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒకసారిగా గ్రానైట్ స్లాబ్ విరిగిపడుతుంటే సిద్ధలాల కింద కార్మికులు ఇరుక్కుపోయినట్టు వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే 6 మృతి చెందారు. అంటే మృతి చెందిన మృతదేహాలు కూడా బయటకు తీసినట్టు కూడా అధికారులు తెలిపారు. అంటే బండరాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయటానికి కూడా పోలీసులు కూడా చాలా ఉదయం నుంచి కూడా ఇప్పుడు దాకా చాలా కష్టపడి కూడా తెలుస్తున్నట్టు కొనసాగుతున్న సహాయ చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా వీటిని వెలుగు తీసి ఎన్ని మృతదేహాలు ఉన్నాయో కూడా స్పష్టత అవుతుంది. ఎవరెవరు ఏం పేర్లు, అసలు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 6 చనిపోయారు. అంటే వీళ్ళు అసలు ఏ వయసు గల వాళ్ళు, అసలు ఎలా చనిపోయారో కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఏదో వాటికి మొత్తం 6 చనిపోవడం కూడా ఒకంత స్థానిక గ్రామస్తులు కూడా ఒకంత లోనవుతున్నట్టుంది. అంటే దాదాపు ఈ గ్రానైట్ క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్టు కూడా ఉదయం నుంచి కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తం 10 మంది కార్మికులుగా వీటిలో కూడా 6 మృతి చెందగా మిగతా 10 మంది కార్మికులుగా గాయపడిగారు. అంటే వాళ్ళకి హాస్పిటల్ కూడా తెంచారు. అయితే వారిలో కూడా 4 పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్య అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. క్వారీ నిర్వాహకులైన సరైన భద్రత చర్యలు తీసుకోలేదని అధికారులు కూడా ప్రాథమిక అంచనా నిర్ధారణకు వచ్చారు. ఏదేమైనా సరే ఈ విధంగా క్వారీలో తరచుగా ఇటువంటి ఘటనలు సర్వసాధారణంగా మారినాయి. అంటే గతంలో కూడా కొంతమంది క్వారీలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అందులో పనిచేసే కార్మికులకు భద్రత కోసం కూడా యాజమాన్యం తగిన చర్యలు కూడా తీసుకోవడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా 2-3 నెలల క్రితం కూడా జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇలా అంతమందిలో గత 10 సంవత్సరాలు ఈ క్వారీలో కూడా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయంటే బల్లికురు క్వారీలో సుమారుగా 10 గ్రానైట్ క్వారీలు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు యజమానులు. అంటే యజమానులు పూర్తిగా విఫలమైనట్టు కూడా తెలుస్తుంది. అంటే కార్మికులు తగ్గ భద్రత చర్యలు కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం కూడా క్వారీ యజమానులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా కంటికి కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటన స్థానాలు కూడా పరిశీలించి అసలు వాళ్ళ ఎలా జరిగింది ఏంది ఒక నిర్ధారణ కూడా వచ్చి క్వారీ యజమానులు కూడా ఒక కేసు నమోదు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్. రైట్, థ్యాంక్ యూ రాఘవ.